మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలు కొల్లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నేడుదమకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము త్రిత్వము తరువాతి 25వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యోబు గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 25వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యోబు గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనములో ఈ విధంగా రాయబడినవి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. పువ్వు వికసించున్నట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన యోబు నోట దేవుడు పలికిస్తున్న మాటలు. అవును, యోబును గురించి మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన పాఠ్యభాగాలలో యోబు చాలా ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. అతని గూర్చి మొదటి అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఈ యోబును గూర్చి వ్రాయబడిన మాటలు ఎలాంటి వ్యక్తి అంటే, అతడు ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు అంటే యథార్థత కలిగిన వాడు, న్యాయవంతుడినై అంటే అన్యాయం చేయనివాడు, దేవుని యందు భయభక్తులు కలిగి అంటే దైవ భయం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అంటే ఎంత మాత్రమును చెడును ప్రేమించేవాడు కాదు. అటువంటి వ్యక్తిని గురించి దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏమని? అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. మరి అతని ఆస్తి, అతని బిడ్డలు, అతని పనివారు, మరి ఇవన్నీ కూడా దేవుడు అతనికి ఎందుకు ఇచ్చాడంటారు అంటే, అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించాడు కాబట్టి యోబుకు సమస్తాన్ని దేవుడు సమకూర్చాడు. యోబు ప్రతిదినము ఉదయాన్నే తన బిడ్డల నిమిత్తము, కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేసేవాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు యథార్థత కలిగి, న్యాయమును అనుసరించి, సత్యమును అనుసరించిన వ్యక్తి తాను ఈ దినాన్ని ఈ 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో ఏమని పలుకుతున్నాడు? స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును అంటున్నాడు. అంటే తన జన్మను బట్టి, తను జన్మించిన విధానాన్ని బట్టి, తాను ఏ విధంగా తన తల్లి గర్భం నుండి బయటపడ్డాడో ఆ పుట్టిన మొదలుకొని తన స్థితి ఏంటో, తనతో దేవునికి ఉండే సంబంధం ఏంటో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును అంటున్నాడు. కొన్ని దినాలే, ఆ తర్వాత అతనికి ఏం కలుగుతుంది? శ్రమ వెంబడి శ్రమ. ఇవన్నీ కూడా తన వ్యక్తిగతమైన అనుభవాల చేత, దేవుని తనతో ఉన్న ఆ యొక్క విధానాన్ని బట్టి యోబు ఇక్కడ ప్రస్తావిస్తూ, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును అంటున్నాడు. అంటే ఏంటి? ఎలాగైతే పువ్వు పూసిన తర్వాత అది కొన్ని దినాలకి ఎలాగైతే అది వాడిపోతుందో, వికసించి వాడిపోతుందో, అలాగే మానవుని జీవితం కూడా ఉంటుంది. అంటే మనం ఇక్కడ జన్మించడము, కొన్ని దినాల తర్వాత మరణించడము అనేది ఇక్కడ యోబు ప్రస్తావనలోకి తీసుకొచ్చాడు. అంటే మానవ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క తలంపులను ఎరిగిన వాడై, యథార్థవర్తనుడై,
నీతిని అనుసరించిన వాడే, సత్యమును అనుసరించిన వాడే, సంపద కలిగిన వాడే, బిడ్డలు కలిగిన వాడే. అటువంటి గొప్ప వ్యక్తిని దేవుడి దినాన్ని మనకి పరిచయం చేశాడు. కారణం ఏంటంటే మనము యోబు వలె ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. యోబు వలె జీవించాలని, యోబు వలె ప్రవర్తించాలని, యథార్థత కలిగి ఉండాలని, న్యాయం కలిగి ఉండాలని, అసత్యానికి చోటీక సత్యమును అనుసరించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఇక్కడ పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును అంటాడు. నీడ కూడా కనపడదు అంటే ఏంటి? వాడిపోయిన పువ్వు రాలిపోయిన తర్వాత ఎలాగైతే నీడ కనపడదో అలాగా మానవుని యొక్క జీవన విధానము ఈ భూమి మీద కొద్ది దినములు మాత్రమే అంటాడు. అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, సిరి సంపదలను బట్టి, దేవుడు ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించాడో వాటన్నిటిలో కూడా మనము దేవుని యందు నమ్మిక కలిగి, భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, యోబు ఏదైతే ప్రస్తావిస్తూ ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఏదైతే ఉందో తాను దైవత్వానికి లోబడేవాడు, దేవుని యందు నమ్మిక కలిగిన వాడు, విశ్వాసములో నిలిచినవాడు, తనకు కలిగిన శ్రమను గురించి ఏమాత్రమును చింతించక తనకు ఇవన్నీ సంభవించునని అది దేవుని యొక్క ఉద్దేశంలో భాగమై ఉన్నదనే విషయాన్ని గ్రహించినవాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు అంటాడు. అంటే అలాంటి మనుష్యునిగా, అలాంటి మానవుని మీద దేవుని యొక్క కనుదృష్టి అంట. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు అంటాడు. దేవుడు మనలను తన యొక్క ప్రేమ కలిగిన హస్తాల చేత తన స్వారూప్యంలో నిర్మించుకున్న దేవుడు మనలను కనికరిస్తూ, మన మీద దృష్టి ఉంచుతూ, మనం ఏ విధంగా జీవించాలో ఆయన తెలియజేస్తున్న విధానమును బట్టి యోబు తాను జీవించాడు, ప్రవర్తించాడు. తనకు కలిగిన శ్రమలో కూడా తను దేవుని ఏమాత్రము నిందించని వాడిగా, యథార్థత కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తను అంటున్నాడు, అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుట రప్పించి ఉన్నావు. ఇప్పుడు దేవుని యొక్క సమూహమందు జన్మించి పుట్టి పెరిగి ఇప్పుడు దేవుని యొక్క సమూహమందు ఆయన ఎదుట నిలబడవలసిన పరిస్థితి ఉన్నప్పటి దినాన్ని గురించి, ఆ తీర్పు దినాన్ని మనం ఏమై ఉండాలో అనేవి కూడా ఇక్కడ యోబు ప్రస్తావిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు, అలాగ ఎవడును పుట్టనేరడు అంటాడు. అంటే పాప సహితుడు అంటే పాపమును సహించగలిగి, భరించగలిగి దాని నుండి, అంటే దేవుని యొక్క ఉద్దేశాలకు మానవుని యొక్క ఆలోచనలకు ఉన్న స్థితిగతులను ఇక్కడ యోబు ప్రస్తావిస్తున్నాడు. ఏమని? పాప సహితుని నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు అంటాడంటే పాపము లేనివాడు, ఆది తల్లిదండ్రులు చేసిన అతిక్రమము పాపం వలన మనము మన జన్మతర పాపులమై ఉన్నప్పుడు మన కొరకు, మన పాపముల కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. అంటే రక్షణ లేని మనకు ఆయన రక్షణనిచ్చి ఉన్నాడు. కేవలము ఆయన మనల్ని ప్రేమించి ఆ ప్రేమ యందు మనము కొనసాగవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ భక్తుడైన యోబు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు, అలాగా ఎవడను పుట్టనేరడు అన్నాడు. అది జరిగే పరిస్థితి కాదు. అంటే ఎందుకని? మనము పాపము చేసి దేవుడు అతిక్రమించు ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క ఉద్దేశాలను అనుసరించకపోవడం వల్ల మనం మరణానికి గురవుతున్నాము. కాబట్టి మనము మన అతిక్రమములను, పాపములను మనము ఒప్పుకొనదగిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఇక్కడ యోబు జీవితంలో దేవుడు అనేకమైన విషయాలను గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయోపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అన్నాడు. అంటే నరుల ఆయుష్కాలము అధిక బలమును 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దేవుడు ఒక కాలాన్ని పెట్టాడు, నిర్ణయాన్ని పెట్టాడు.
ఇన్ని సంవత్సరాలని, ఆ సంవత్సరాలను మనం జీవించి బ్రతికి మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కృపాక్షేమములో, ఇప్పుడు యోబు జీవితంలో ఏదైతే యథార్థత, నీతి, సత్యము, న్యాయము, దైవభయము ఇవన్నీ ఎలా కలిగి ఉన్నవో అలాగా ప్రతి మానవుడు కలిగి ఉండడం అనేది ఆశీర్వాదకరము, దీవెనకరము అనే విషయాన్ని యోబు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, నరులు ఆయుష్కాలము పరిమితి కలది, ఆ పరిమితిని బట్టి వారి నెలల సంఖ్య నీకు తెలిసి అన్నది అన్నాడు. మనం ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు ఉండాలో దేవుడు ముందుగానే లిఖించాడనే విషయాన్ని గుర్తు చేస్తూ, మించజాలని వయ్యా పరిమితిని నీవు వారికి నియమించి ఉన్నావు అంటున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశములో మనము ఆయనతోటి, ఆయన యొక్క ప్రేమతోటి, ఆయన రాజ్యములో ఆయన ఎదుట మనము ఎట్టివారమై ఉండాలో. ఎందుకు ఈ విషయాలను యోబు ప్రస్తావిస్తున్నాడంటే, మనము బ్రతికి, జన్మించి, జీవించి ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభు యొక్క ఆత్మచేత నింపబడ్డ వారమై ఉండాలి. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే, మనం ఈ లోకమును విడిచిన వారమైతే తగు సిద్ధపాటు కలిగి ఆత్మ సంబంధమైన దేవుని యొక్క ఆత్మయందు నిలిచిన వారమై, యథార్థత కలిగి, సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆ మరణము నుండి లేవగలిగి ఆ నిత్యరాజ్యంలో ఆయనతో జీవించగలిగిన స్థితి మనమందరము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోబు ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము బ్రతుకు దినములన్నీ ఆయన కృపాక్షేమములు మనమంటూ వచ్చినట్లు యెహోవా యందు నమ్మిక కలిగి, ఆయన కుమారుని యందు రక్షణ కలిగి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ ఆత్మతో సత్యముతో జీవించువారమై, యోబు జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు ఏర్పడినప్పటికీ తాను నమ్మిన విశ్వాసాన్ని బట్టి, నమ్మికను బట్టి, దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగిన వాడై అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మరి యోబును ఉంచిన విధానాన్ని బట్టి అట్టి రీతిగా మనము జీవించవలసి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ యందు నమ్మిక కలిగిన వారు, నీ యందు విశ్వాసం కలిగిన వారు, నీ యందు భయభక్తులు కలిగిన వారు, నీ యందు యథార్థత కలిగిన వారు, నీ కృపయందో, నీ కనికరమందో వారు ఎట్టివారై ఉంటారో నీవు తెలియజేశావు. యోబును బట్టి, యోబు జీవితాన్ని బట్టి, తన స్నేహితులైతేనేమి, భార్య అయితేనేమి అనేక విధాలుగా అనరాని మాటలు అన్నప్పటికీ ఏ విషయంలోనూ తాను చింతించక, లోకం వైపు, పాపం వైపు చూడక, నీ నీతిని అనుసరించి, నీ సత్యంను అనుసరించిన వాడై ఉండి, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను, దేవునికే మహిమని పలికిన ఆ విధానాన్ని బట్టి అయా నేడు నేను మేము అటు రీతిగా జీవించుటకు మాకు నేర్పించండి. నీకు ఆయాసమును, దుఃఖమును కలిగించుకుంటున్నట్లు నీ వాక్యమును అనుసరించి, నీ సత్యమును అనుసరించి నీ ప్రేమలో కొనసాగుటకు మాకు నేర్పించండి. అయా నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు విశ్వాసము కలిగి, నీ రాకడలో నీతో పాటు యుగయుగాలు జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. నేడు దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి, నీ సహాయము మా అందరిపై మెండుగా కుమరింపజేసి మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమీన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మెడల భయభక్తులు గలవారియాల మేము నీ అందు విశ్వాసములు కలుగుటకు అట్టి కృప దయచేయమని, నీ జీవము కలిగిన మాటల చేత మమ్మల్ని జీవింపజేసి కృప చేత నింపమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడయండి, సంరక్షించునుగాక. ఆమేన్.